దశాబ్దాల పాటు దండకారణ్యంలో తూటాల శబ్దాలు, రాజ్యంతో పోరాటం, సాయుధ విప్లవమే ఏకైక మార్గమని నమ్మిన గెరిల్లా పోరాటం. కానీ కాలం మారింది. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారమని నినదించిన గొంతులు ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వామ్యులవ్వాలను కోరుకుంటూ ఉన్నాయి. తెలంగాణ సచివాలయ వేదికగా ఒక అరుదైన దృశ్యం అక్కడ కనిపించింది. ఒకవైపు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు దేశవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉండి ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేతలు. వీరి మధ్య జరిగిన భేటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలకమైన పొలిట్ బ్యూరో సభ్యుడు దేవ్జీ, సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు, ఇలా దాదాపు దశాబ్దాల పాటు అజ్ఞాతంలో గడిపిన వారంతా ఇప్పుడు సామాన్య పౌరులుగా సీఎం ముందు కూర్చున్నారు. కేంద్రం సహకరిస్తే మావోయిస్ట్ పార్టీని రాజకీయ పార్టీగా మారుస్తాం, PLGAని రద్దు చేస్తామంటూ వారు చేసిన ప్రతిపాదన ఈ భేటీలో ఇప్పుడు హైలైట్ గా నిలుస్తోంది. ప్రజా జీవితంలో ఉంటూనే చట్టపరంగా తమ పోరాట పందాను కొనసాగిస్తామని వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. నేతల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. అమిత్ షాను కలిసినప్పుడు ఖచ్చితంగా ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తానన్నారు. కేంద్రం కనుక ఒకవేళ ఒప్పుకుంటే ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు. లొంగిపోయిన వారికి తక్షణమే ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలంటూ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు సీఎం. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న రివార్డుల గురించి కూడా అధ్యయనం చేయాలి అనంటూ డీజీపీ శివధర్ రెడ్డిని సూచించారు. వ్యవసాయ భూమి ఇవ్వడం సాధ్యం కాదు అని తేల్చి చెబుతూనే ఇళ్ల స్థలాల అంశాన్ని కేబినెట్లో చర్చిస్తామంటూ భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న సచివాలయ వేదికగా జరిగిన భేటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటి వరకు కూడా విప్లవ ఉద్యమంలో పాల్గొన్నారు దేవ్జీ, ఇతర మావోయిస్టులందరూ కూడా ప్రస్తుతం వారు జనజీవన స్రవంతిలో కలిశారు. గత వారం వీరందరూ కూడా ప్రభుత్వం ముందు లొంగిపోయారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రిని కూడా కలిశారు. తమ పోరాట పందాన్ని మాత్రం న్యాయబద్ధంగా కొనసాగిస్తాము, తాము కూడా ఒక రాజకీయ వ్యవస్థగా ఎదగాలనుకుంటున్నాము, పోరాటం అలాగే కొనసాగుతుంది అన్నారు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా ఈ అంశాన్ని హోం మంత్రిత్వ శాఖ ముందు, అమిత్ షా ముందు ప్రతిపాదన తీసుకెళ్తారని చెప్పి హామీ ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా మనకు అందిస్తారు. సుజాత, ఒక కొత్త పందాన్ని తీసుకొచ్చారు. నిన్న దేవ్జీ అలాగే ఇతర మావోయిస్టులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఒక పొలిటికల్ పార్టీగా, రాజకీయ పార్టీగా ఆవిర్భవించడానికి ఒక నాంది, తమ ఆలోచనల్ని ముఖ్యమంత్రి ముందు ఉంచారు. దీన్ని ఎలా చూడాలి రాబోయే కాలంలో? సుమతి, మావోయిస్టులో అగ్రనేతలుగా పేరు పొందినటువంటి దేవ్జీతో పాటు మరో నలుగురు మావోయిస్టులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిశారు. కీలక అంశాలను కూడా చర్చించారు. ప్రధానంగా ఎన్నో దశాబ్దాల నుంచి మావోయిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలోకి ప్రజాబద్ధంగా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఎలాంటి హింసకి ప్రోత్సహించకుండా కేవలము ప్రజల పక్షాన రాజకీయ పరంగా చర్చలు జరపడానికి, దాంతోపాటు రాజకీయాల్లోకి రావడానికి మేము ఆసక్తికరంగా ఉన్నాము అని సీఎం రేవంత్ రెడ్డి ముందు ప్రస్తావించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా హింసా మార్గం అనేది సరైనది కాదు, ప్రజల పక్షాన ఉండి ఏదైనా సరే శాంతియుతంగా మీరు ప్రతిపాదించినటువంటి అంశాలను, ప్రజలకు మేలు జరిగేటువంటి ఏ విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడారు. దాంతోపాటు రాజకీయ పార్టీగా మేము
తీర్చిదిద్దాలనుకుంటున్నాం మా పార్టీని అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే కేంద్రంతో మాట్లాడిన తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసినప్పుడు చర్చిస్తాను. ఒకవేళ కేంద్రం కానీ సానుకూలంగా స్పందిస్తే ఆ తర్వాత ఇక్కడ బహిరంగ సభని ఏర్పాటు చేసి మీ పార్టీని ఇంట్రడక్షన్ చేయొచ్చు అని కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి తమతో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా వాళ్ళు మావోయిస్టులుగా ఉన్నప్పుడు హింసా మార్గాన్నే ఎక్కువగా ప్రజలకు మేలు జరిగినప్పటికీ కూడా హింసా మార్గం ద్వారానే అవన్నీ కూడా ఉన్నాయి. కానీ హింసను ఎక్కడా కూడా ప్రోత్సహించవచ్చు, ప్రజల్లోకి వచ్చిన తర్వాత శాంతియుతంగానే ఉండాలి, ఎక్కడా హింసని ప్రోత్సహించే విధంగా ఎక్కడా మాట్లాడకూడదు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో చర్చించినట్లు తెలుస్తుంది. అయితే వీళ్ళ ప్రధాన డిమాండ్స్, మేము రాజకీయాల్లోకి వస్తాము, ప్రజా జీవితంలో గడుపుతున్నాం కాబట్టి ఇప్పటి వరకు మా మీద ఉన్నటువంటి కేసులన్నిటినీ ఎత్తివేయాలి, మాకు సంబంధించినటువంటి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రజాస్వామ్యంలోకి ప్రజల్లోకి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఇంకెక్కడా కూడా హింసాయుతమైనటువంటి మార్గాలను ఎంచుకోమని కూడా వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడినట్లు తెలుస్తుంది. ప్రధానంగా వాళ్ళకి ఏదైతే రివార్డును ప్రకటిస్తారో దాన్ని పెంచడంతో పాటు ప్రత్యేకంగా భూమిని కేటాయించాలి, ఇల్లును కూడా ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఒకసారి మీటింగ్లో చర్చించిన తర్వాత వీళ్ళు చెప్పినటువంటి డిమాండ్స్ అన్నిటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వాటి మీద సానుకూలంగా ఇప్పటికే స్పందించారు. 5 ఎకరాల భూమిని కూడా అడిగినట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా వీటన్నిటిని క్యాబినెట్లో చర్చించిన తర్వాత వీటి మీద నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మావోయిస్టులుగా పనిచేసి బయటకు వచ్చి మాజీ మావోయిస్టులుగా మారినటువంటి కీలక మావోయిస్టులందరినీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడా కేసుల విషయంలో కూడా అన్నిటినీ కూడా కీలకంగా సానుకూలంగా చర్చిస్తాము, రాజకీయ భవిష్యత్ కూడా చర్చించే అవకాశం ఉంటుంది అని చెప్పారు. రైట్ సుజాత, థ్యాంక్ యూ. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డిని మావోయిస్ట్ అగ్ర నేతలు అందరూ కూడా కలుసుకున్నారు. తమ పోరాట పందాన్ని ఇకపై ప్రజాస్వామ్యబద్ధంగా నడుపుతామంటూ ముఖ్యమంత్రికి తమ ఐడియాలజీని అంతా కూడా ముందు పెట్టారు. దానికి సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి. ఖచ్చితంగా ఈ విషయాన్ని హోం మంత్రిత్వ శాఖ ముందుకు తీసుకెళ్తానని చెప్పి భరోసా ఇచ్చారు.